హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్మనీలో తెలుగు రత్నాలు. సో మేము కొత్తగా అంటే లైక్ జర్మనీకి ఎవరైనా మాస్టర్స్ కోసం లేదా బ్యాచిలర్స్ కోసం రావాలన్న స్టూడెంట్స్కి ఈ టోటల్ సిరీస్ కాల్డ్ స్టూడెంట్ సిరీస్ విల్ బీ హెల్ప్ఫుల్. ఫాలో చేయండి, కొంచెం చూస్తూ ఉండండి. లైక్ టోటల్ ఎంటైర్ ప్రాసెస్, అసలు జర్మనీలో ఎలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి, ఎలా అప్లై చేయాలి, వీసా ప్రాసెస్ ఏంటి, అంతా మేము ఎవ్రీ ఎపిసోడ్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాము. సో స్టార్టింగ్ విత్ అవర్ ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో అసలు జర్మనీలో ఏమేమి యూనివర్సిటీస్ ఉంటాయి అంటే అన్నీ ఒకటి. మన ఇండియాలో అంటే లైక్ మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ప్రైవేట్, పబ్లిక్ అలా ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అలానే కాన్సెప్ట్ ఉంటుంది. సో సుధాకర్ ఇంకా నేను లైక్ వీ కెన్ డిస్కస్ అబౌట్ దాట్. సో సుధాకర్, ఇక్కడ జర్మనీలో ఏమేమి యూనివర్సిటీస్ ఉంటాయి? నాకు తెలిసినంత వరకు మెయిన్గా జర్మనీలో వచ్చి పబ్లిక్ యూనివర్సిటీస్, ఇంకొకటి వచ్చి ఇక్కడ హోక్స్చులేస్ అంటారు. అంటే ఇట్స్ మోర్ రిలేటెడ్ టు ప్రైవేట్ యూనివర్సిటీ అండ్ ఆల్సో పబ్లిక్ యూనివర్సిటీస్. సో జర్మనీలో మనకి 2 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి, ఒకటి పబ్లిక్, ఇంకొకటి ప్రైవేట్. సో ప్రైవేట్ అనేది అదొక డిఫరెంట్ టాపిక్, అది ఇంకొక సిరీస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ పబ్లిక్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడితే మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి హోక్స్చులే, ఇంకొకటి టెక్నికల్ యూనివర్సిటీస్. సో నాకు తెలిసినంత వరకు ద ఫస్ట్ డిఫరెన్స్ అని కాదు, బట్ వెన్ ఐ టాక్ అబౌట్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ జనరల్, జర్మనీలో అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఆర్ ఫ్రీ ఎక్సెప్ట్ ఒక సెమిస్టర్ ఫీజు ఉంటుంది. ఐ థింక్ ఇట్ వేరీస్ ఆన్ ద స్టేట్ అండ్ ద యూనివర్సిటీ లొకేషన్. కొన్ని స్టేట్స్లో ఇట్స్ 150, కొన్ని స్టేట్స్లో ఇట్స్ 130 euros. సో ఇండియన్ కరెన్సీలో చూస్తే అది లైక్ 10,000 or 11,000 అరౌండ్. అండ్ బట్ ఇదే పబ్లిక్ యూనివర్సిటీస్ కొన్ని స్టేట్స్లో, స్పెషలీ బాడెన్ వుటెన్బర్గ్ అనే స్టేట్ అండ్ హెస్సెన్ అనే స్టేట్, ఈ రెండిట్లో మాత్రం దెర్ ఇస్ అ ఫీజ్ దట్ ఈస్ 1,500 euros per semester. సో ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. that will be around 1.3 lakhs approximately per semester. ఇది మెయిన్ ఏమంటారు హైలైట్ పాయింట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ జర్మనీ. ఇప్పుడు మనం అసలు హోక్స్చులే ఇంకా టెక్నికల్ యూనివర్సిటీస్కి డిఫరెన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో సుధాకర్, నువ్వు ఏమనుకుంటున్నావు అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్? ద మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టెక్నికల్ యూనివర్సిటీకి హోక్స్చులేకి, టెక్నికల్ యూనివర్సిటీ ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ రీసెర్చ్ ఓరియంటెడ్. సో పిహెచ్డి అలా పిహెచ్డి చేసే వాళ్ళకి టెక్నికల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా హోక్స్చులే వచ్చి ఇంకా ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ జాబ్ ఓరియంటెడ్, కొంచెం ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇంకా ఇంకొక డిఫరెన్స్ వచ్చి ఏంటంటే టెక్నికల్ యూనివర్సిటీ కోర్సెస్ మోస్ట్లీ 2 years ఉంటాయి, మాస్టర్స్ 2 years. అది 2 years ఎలా ఉంటుంది అంటే లైక్ డిపెండ్స్ ఆన్ నువ్వు ఎన్ని క్రెడిట్స్ తీసుకుంటే అది ఇట్ కెన్ గో టు 3 years కూడా అనుకుంటా కదా. ఇట్స్ మోర్ 210 credits అనుకుంటా. 210 credits. ఓకే. టెక్నికల్ యూనివర్సిటీ మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ యూనివర్సిటీస్ 2 years ఉంటాయి. ఓకే. బట్ హోక్స్చులేస్ వచ్చి 3 semesters ఓకే ఆర్ 4 semesters ఉండొచ్చు. ఇది మెయిన్ డిఫరెన్స్ టెక్నికల్ యూనివర్సిటీకి మరియు హోక్స్చులేస్కి. ఓకే. సో ఇప్పుడు సుధాకర్ చెప్తే నాకు గుర్తొచ్చింది 3 semesters అంటారు కదా హోక్స్చులేస్లో. సో ఆ 3 semesters ఏంటంటే అట్లీస్ట్ నేను చదువుకునే యూనివర్సిటీ వాజ్ ఏ హోక్స్చులే. సో నాకు ఎలా అంటే 2 years సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ 2 semesters, నాట్ 2 years, సారీ కరెక్షన్, 2 semesters సబ్జెక్ట్స్ ఉంటాయి. తర్వాత ఇంకొక సెమిస్టర్ మాత్రం మీరు వెకేషన్ సెమిస్టర్ తీసుకొని ఏదైనా ఇంటర్న్షిప్ చేయొచ్చు, లేదా వర్కింగ్ స్టూడెంట్ పార్ట్ టైం జాబ్స్ ఎవరైనా లైక్ టోటల్ 40 hours చేయాలనుకుంటే ఇన్ అ వీక్ వాళ్ళు బ్రేక్ తీసుకొని అది చేయొచ్చు టు గ్యాదర్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ జర్మనీ. తర్వాత ఇంకొక సెమిస్టర్ మాత్రం మ్యాండేటరీ థీసిస్ అని ఒకటి ఉంటుంది. ఇట్స్ మోర్ లైక్ అ ప్రాజెక్ట్, బట్ మనం ఇండియాలో బ్యాచిలర్స్ చేసే ప్రాజెక్ట్ లానే కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్, చాలా ఎక్కువ అంటే క్రిటికల్గా చూస్తారు. అండ్ మనం ఇలా టీమ్స్లో అంతా చేయము, ఇట్స్ మోస్ట్లీ 1 person. సో అంటే ఇండివిజువల్గా థీసిస్ చేసుకోవాలి మీరు. ఇది జనరల్ స్ట్రక్చర్ ఆఫ్ ద హోల్ ఏమంటారు కోర్స్. ఓకే. తర్వాత ఇంకొకటి వచ్చి టీచింగ్ ఎలా ఉంటుందంటే పబ్లిక్ యూనివర్సిటీస్లో మరియు అదే హోక్స్చులేస్లో, టెక్నికల్ యూనివర్సిటీస్లో ఇట్ డిపెండ్స్. మెయిన్గా జర్మన్ లాంగ్వేజ్, జర్మన్ ప్లస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో టీచ్ చేసే సబ్జెక్ట్స్ ఉంటాయి. బ్యాచిలర్ కోర్సెస్ మోస్ట్లీ జర్మన్ ప్లస్ ఇంగ్లీష్లో ఉంటాయి. మాస్టర్స్ వచ్చి ఇంగ్లీష్లో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. నాకు తెలుసు నేను కూడా మా ఇలా సిస్టర్కి చూస్తుండే, బ్యాచిలర్స్కి చూద్దాం అన్నప్పుడు బ్యాచిలర్స్కి మాత్రం చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఓన్లీ ఇంగ్లీష్ కావాలి అంటే లైక్ ఒక చేతిలో లెక్క పెట్టచ్చు, మేబీ 10 అలా ఉంటాయేమో. బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ మాస్టర్స్ కోసం జర్మనీ రావాలనుకుంటే ఇంగ్లీష్లో ఆప్షన్స్ చాలా ఉంటాయి కోర్సెస్.
అండ్ మేము నెక్స్ట్ వీడియోలో అసలు యూనివర్సిటీస్ ఎలా వెతకాలి అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో దానికన్నా ముందు ఓకే, ఇప్పుడు మనం పబ్లిక్ యూనివర్సిటీలో ఏమేమి ఉంటాయి, లైక్ హోక్షులే, టెక్నికల్ యూనివర్సిటీస్ కవర్ చేస్తాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడదాం. ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే లైక్ అవి ఎలా ఉంటాయి జర్మనీలో, అంటే లైక్ వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ దెమ్, తర్వాత వాళ్ళ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏమైనా ఐడియా ఉందా? నాకైతే ఎక్కువ ఐడియా లేదు, ఎందుకంటే జర్మనీలో మొత్తం ఇక్కడ మెయిన్గా వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కోసమే వస్తారు ఎక్కువ ఆల్మోస్ట్. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అది డిఫరెంట్, నాకు అంత ఐడియా లేదు. అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా బాగుంటాయి, అవి బాగోవని మేము చెప్పాము. ఇట్ ఈస్ జస్ట్ దట్ జర్మనీకి ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేది వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఒకటి, ఇంకొకటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్రైవేట్ యూనివర్సిటీలో క్వాలిటీ అనేది ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫీజ్ చాలా ఎక్స్పెన్సివ్. లైక్ 2 yearsకి కలిపితే మేబీ ఇట్ మైట్ కాస్ట్ అంటే లైక్ అరౌండ్ 20 lakhs 30 lakhs కూడా అవ్వచ్చు కొన్నిసార్లు. సో అందుకే ఆ ఏరియా మేము ఎప్పుడు ఎక్కువ మంది ఎక్స్ప్లోర్ చేయరు, బట్ దేర్ ఇస్ అన్ ఆప్షన్ ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా. యా, సో ఈ వీడియోలో ఇంతే. ఇప్పుడు లైక్ సో జర్మనీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఆ యూనివర్సిటీస్ ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో ఎలా ఎతకాలి యూనివర్సిటీస్ అనే దాని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జర్మనీలో తెలుగు రత్నాలు. బాయ్. బాయ్.